హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియో వచ్చేసి హన్విత్ ప్రీ బర్త్డే ఫోటోషూట్ గురించి మీతో చెప్పబోతున్నా. సో ఫస్ట్ దాని గురించి చెప్పే ముందు నా ఛానల్ కి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రీ బర్త్డే ఫోటోషూట్ అంటే ఎందుకు చేసుకుంటున్నాము అనే దానికంటే ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్పేసి ట్రెండింగ్ లో ఉంటే మనకేంటి, మనం ఎందుకు చేసుకోవాలి అంటే ఇది ఒక మెమరీ అనమాట, కిడ్స్ కి చూపించడానికి. ఈ మెమరీ అనేది లైఫ్ టైం చెరిష్ చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎప్పుడు బెస్ట్, ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు గుర్తుండిపోతుంది ఎవరికైనా కానీ, అందుకని చెప్పేసి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీనికి మనం ఫోటోగ్రాఫర్ని బుక్ చేసుకోవాలి. అది అందరు పేరెంట్స్ ఎఫోర్డ్ చేయలేరు. సో మనం ఇంట్లోనే, కొంతమంది ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఫోటో సెషన్ అనేది. కొంచెం మన దగ్గరలో పక్కలో ఎక్కడైనా లొకేషన్స్ మంచిగా ఉంటే ఆ లొకేషన్స్ లో వెళ్ళి అట్లా కూడా ట్రై చేయొచ్చు. అండ్ నేను ఎట్లా ప్లాన్ చేసుకొని, నేను అంజని ఎట్లా ప్లాన్ చేసుకొని అకార్డింగ్లీ ఎట్లా చేసుకున్నాం అనే దాని గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను ఐడియాస్. అవి మీలో ఎవరికైనా యూజ్ అవుతాయేమో అని అనుకుంటున్నా. నెక్స్ట్ లొకేషన్, కొంతమంది ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ ఫోటో స్టూడియోస్ లోనే సెటప్ అదంతా ఉంటుంది, దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. అండ్ పిల్లలతో బయటకు వెళ్ళి ఆ లొకేషన్స్ లో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడము, వన్ డే మొత్తం వాళ్ళతోటి అంటే ఇట్స్ అ హెల్త్ థింగ్ అనమాట. ఎవ్రీ మదర్ నోస్ దాట్. సో అందుకని చెప్పేసి అది నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నా. నేను ప్లాన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్. సో దీని ఉంది కాబట్టి నేను యాక్చువల్గా బర్త్డే చాలా గ్రాండ్గా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనుకున్నాను. కానీ అనుకున్నది ఏది తగ్గకుండా ఓన్గా ఇంట్లోనే ఇట్లా ప్రిపేర్ చేసుకొని అన్నీ చేసుకున్నాను. లైక్ కేక్ స్మాషింగ్ చేశాను, ఫస్ట్ బర్త్డే డెకరేషన్ కూడా గ్రాండ్గా చేసుకున్నాను, నాకు సాటిస్ఫై అయ్యి. అలాగే ప్రీ బర్త్డే కూడా, ఇప్పుడు చూపించే ప్రీ బర్త్డే ఫోటోషూట్ కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో అందుకని చెప్పేసి నేను మీతో ఇవి నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో తన బర్త్డే వచ్చేసి సెప్టెంబర్ 10th. అందుకని చెప్పేసి మేము సెప్టెంబర్ 9th ప్రీ బర్త్డే ఫోటోషూట్ అనేది ప్లాన్ చేసుకున్నాము. ఇది మార్నింగ్ అనమాట. ఎప్పుడైనా సరే ఏంటంటే పిల్లల్ని ఎంత బాగా నిద్రపోనిస్తే, ఎంత రెస్ట్ తీసుకొనిస్తే వాళ్ళు మనకి అంత కోఆపరేట్ చేస్తారు తర్వాత ఫొటోస్ తీసుకునేటప్పుడు. సో మ్యాక్సిమం వాళ్ళని రెస్ట్ తీసుకొని ఇవ్వాలి. నా సజెషన్ ఏంటి అంటే పిల్లలకి ఎప్పుడు కూడా ఓవర్ లైక్ ఏంటంటే స్ట్రెస్గా ఉండేలాగా అలా బలవంతంగా అట్లా ఉండకుండా లైక్ ప్లేఫుల్ మూడ్లోనే ఫోటోషూట్స్ కానీ ఏమైనా ఇలాంటివి అయిపోయేలాగా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. నేను మ్యాక్సిమం అలాగే ట్రై చేస్తాను. సో హన్విత్ అమ్మలకి ఏం చేశానంటే ఇంట్లోనే బాత్ టబ్ లాగా కానీ అవన్నీ తను ఎంజాయ్ చేస్తూ నార్మల్ డే ఎలా అయిపోతుంది అట్లా ఫ్లోలో వెళ్ళిపోయేలాగా చేశానన్నమాట. హన్విత్ అమ్మల్ బర్త్డే టైంలో ఏంటంటే కోవిడ్ సిచ్యువేషన్ బాగా ఎక్కువగా ఉంది. సో ఆ టైంలో బయట లొకేషన్స్ కానీ అవి ఏవి ప్రిఫర్ చేయలేదు. సో ఇవి ఎట్లా అంటే కొంచెం మా ఇంటి మేము ఉండే ప్లేస్కి కొంచెం లోపల్గా మొత్తం గ్రీనరీ అలా ఉండే ఏరియా అన్నమాట. సో అది చూస్ చేసుకున్నాం మేము. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే కనుక హన్విత్ ది ఫస్ట్ బర్త్డే వీడియో అండ్ కేక్ స్మాషింగ్ వీడియో ఇవి కూడా ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నానండి. దానికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. నా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో దట్ ఏంటంటే నా ఐడియాలజీ నేను ఎలా ఫాలో అయ్యానో, నేను ఏం చెప్పాలనుకున్నానో అది కన్వే అవుతుంది కదా మీకు. సో అందుకని చెప్పేసి స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తప్పకుండా చూడండి.
So that's all for this video. If you people like my ideology, please give big thumbs up and subscribe to my channel. Thank you for watching.